హజ్ యాత్ర గత పాపాలను తుడిచిపెట్టేస్తుందని, అల్లా ముందు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఇస్తుందని ముస్లింలు విశ్వసిస్తారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ముస్లింలు పవిత్ర మక్కాకు చేరుకుంటారు. అక్కడ ప్రార్థనల్లో పాల్గొని ప్రార్థనలు చేయడం ద్వారా తమ జీవితాల్లో వెలుగులు విరబూస్తాయని వారు నమ్ముతారు. ఏటా హజ్ యాత్రకు వెళ్లేందుకు భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రభుత్వాలు సైతం హజ్ యాత్ర వెళ్లే వారి కోసం ప్రత్యేక రాయితీలు, నిధుల సాయాన్ని అందిస్తాయి. అయితే ఈసారి సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం ఇండియా, పాకిస్తాన్ తో సహా పలు దేశాల పౌరులకు ఇబ్బందికరమవుతోంది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తో పాటుగా మొత్తం 14 దేశాల పౌరులకు వీసాల జారీని సౌదీ తాత్కాలికంగా నిలిపివేసింది. మక్కా యాత్ర ముగింపుతో పాటు ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ, కుటుంబ విజిట్ వీసాలపై నిషేధం జూన్ మధ్యకాలం వరకు అమలులో ఉంటుంది. భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాక్, నైజీరియా, జోర్దాన్, అల్జీరియా, సూడాన్, ఇథియోపియా, ట్యూనీషియా, యెమెన్ మరియు మొరాకోతో సహా 14 దేశాలపై ఈ నిషేధం ప్రభావం చూపనుంది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా వ్యక్తులు హజ్ చేయడానికి ప్రయత్నించకుండా నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. అయితే ఉమ్రా వీసాలు కలిగి ఉన్న వ్యక్తులు ఏప్రిల్ 13 వరకు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చునని పాకిస్తాన్ మీడియా తెలిపింది. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారితో అసలు సమస్య వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది అధికారిక వీసా పొంది సౌదీ వస్తే మరికొందరు నమ్మశక్యంగా లేని దారుల ద్వారా సౌదీ చేరుకుంటున్నారు. సౌదీ నిర్ణయంపై పాకిస్తాన్ నోరు మెదపడం లేదు. మరోవైపు బంగ్లాదేశ్లోనూ అక్కడి పాలనకు సౌదీ నిర్ణయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా 2 దేశాల పౌరులతో ఇబ్బందులను ఆ దేశం గతంలో ఫేస్ చేసింది. మరోవైపు భారతీయులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. చాలా మంది విదేశీయులు ఉమ్రా లేదా విజిట్ వీసాలపై దేశంలోకి ప్రవేశించి అధికారిక అనుమతి లేకుండా హజ్ లో పాల్గొనడానికి చట్టవిరుద్ధంగా ఉండడం వల్ల రద్దీ పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. భక్తులు ఎండలకు పడుతున్న ఇబ్బందులతో తాజా నిర్ణయం వచ్చినట్లు తెలుస్తోంది. 2024లో హజ్ సమయంలో జరిగిన ఘటనలో కనీసం 1200 మంది యాత్రికులు మరణించారు. ఓవైపు తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఈ నిషేధం తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి హజ్ యాత్రకు సంబంధించి ఆయా దేశాలకు సౌదీలో ఒక కోటా వ్యవస్థ ఉంది. ఇది యాత్రికుల సంఖ్యను నియంత్రించడానికి ప్రతి దేశానికి నిర్దిష్ట హజ్ స్లాట్లను కేటాయిస్తుంది. హజ్ లో చట్టవిరుద్ధంగా పాల్గొనే వ్యక్తులు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి వస్తూ ఉంటారు. ఈ చర్య వెనుక మరొక కారణం అక్రమ ఉపాధి. బిజినెస్, ఫ్యామిలీ వీసాలను ఉపయోగించి విదేశీయులు సౌదీ అరేబియాలో అనధికారిక పనిలో నిమగ్నమై వీసా నియమాలను ఉల్లంఘించి కార్మిక మార్కెట్ అంతరాయాలకు కారణమవుతున్నారని అధికారుల పరిశోధనలో తేలింది. సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఈ చర్యకు దౌత్యపరమైన ఆందోళనతో సంబంధం లేదని, సురక్షితమైన, మెరుగైన వ్యవస్థీకృత తీర్థయాత్రను నిర్ధారించడానికి లాజిస్టికల్ ప్రతిస్పందనగా మాత్రమే తీసుకున్నామని హామీ ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వ్యక్తులు భవిష్యత్తులో ప్రవేశాలపై 5 ఏళ్ల పరిమితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బాధిత ప్రయాణికులు కొత్త నిబంధనలను పాటించాలని అధికారులు కోరుకుంటున్నారు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్ కు ప్రత్యేకమైన వీసాలు ఈ చర్య వల్ల ప్రభావితం కావు. హజ్ 2025 సీజన్ జూన్ 4 నుంచి 9 తేదీల మధ్య ఉంటుంది.